ఏదైనా ఉన్నది అని అంటే ఆయన దగ్గర మత్తు ఇవ్వడం తీసుకోవడమే, కానీ మంత్రాలు యంత్రాలు ఈ చింతకాయలు ఏం లేవు తల్లి ఆయన దగ్గర. దానికైతే చాలా సాధువులు అందరు ఉన్నారు. ఈ స్వామికి ఇప్పుడు చెప్పిన వాడు ఇంకోటి ఏంటంటే దిగంబరంగా తిరగడానికి వాళ్ళ రుజువులు ఉన్నాయన్నారు కదా, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాశీ వాళ్ళు. బాంబే నుంచి, రాజస్థాన్ నుంచి, కాశీ నుంచి. ఇప్పుడు అది అఘోరాల అఖాడాల నుంచి వస్తుంది. అది అఘోరా పెళ్లి కూడా అయింది కదా ఇక్కడ శివరుద్ర గారు, ఆ పెళ్లి కూడా అఘోరి గురువు ఎవరో చేశారు. అఘోరి అలా ఉండదు తల్లి. ఇప్పుడు లైటే లేని ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి ఆయన గారు నా గురువు, ఈయన గారు నా గురువు అనడం ఎంతసేపు? ఇప్పుడు మనందరం ఇంత ఛానల్లో ఉన్నాం, ఆ ఊర్లో కూడా నిజ నిజాలు తెలిస్తే రాణిస్తారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఎందుకు వస్తలేడు? పుట్టిన ఊరికి రావడానికి మన మధ్యలో వచ్చి మాట్లాడడానికి ఏమున్నదమ్మా? మహా అంటే నలుగురము ఎగబడతామేమో, కానీ పెళ్లి ఇక్కడే చేసుకోకుండా అక్కడ ఎక్కడో ఎందుకు చేసుకుంటాడు? మళ్ళీ అదేలా జరిగింది? మొదటి భార్య రాధికాన అమ్మాయి వచ్చిన రోజు ఈవినింగ్ జరిగింది అది. నేనేమన్నాను, ఒక సవాల్ ఏమొదలేమంటే పుస్తల తాడు లేదు ఆ అమ్మాయికి, వర్షినికి ఈమె దగ్గర పుస్తల తాడు ఉంది అనగానే ఆ రోజు రాత్రి 11 గంటలకు వీడియో వదిలాడు. నువ్వు అంత తెగింపుగా ఎందుకు చేస్తున్నావు అలా? నువ్వు వదిలే ఆ మాటలన్నీ ఎంతమంది జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నాయమ్మా? వాస్తవం కదా. నేను ఏంటంటే ప్రూఫ్ తో మాట్లాడాలి. ఒక చెక్ ఇచ్చాము అని అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు అలా బయటకు వచ్చి ఏడుస్తారా? నన్నైతే కలిసారు కదా వర్షిని వాళ్ళ పేరెంట్స్, నన్ను పట్టుకొని ఎంతసేపు ఏడ్చాడో వాళ్ళ నాన్న. వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చి రావడానికి ముఖ్య కారణం వర్షిని అమ్మ. ఈ వర్షిని అమ్మ ఈ స్వామి చెప్పిన విషయం ఏంటంటే అక్కడెక్కడో బట్టల గురించి అని అందరూ బట్టలు వేయలేకపోతున్నారు ఆ గొడవలో. ఈయన గారిని బట్టలు వేయాలని ఆ డీసీఎంలో తొయ్యాలని గొడవ జరిగింది మంగళగిరిలో. జరిగినప్పుడు ఈ అమ్మాయి ఒకతే కొంచెం డేర్ చేసి ఆ బట్టలు వేయడం ద్వారా కొంచెం ఆ అమ్మాయి అందులో ఉన్న పాజిటివ్నెస్ చూడడం, తర్వాత ఇద్దరి మధ్యలో స్నేహం అనేది ఏర్పడడం చేత ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక 2-3 రోజులు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంటికి పిలవడం జరిగింది. అంటే అధికారికంగానే పేరెంట్స్ అందరికీ ఇలా జరుగుతున్నది ఇలా పోతుందంటే పిలిచారు. కానీ ఇప్పుడు ఇందులో వర్షిని వాళ్ళ పేరెంట్స్ స్వార్థం ఉన్నది అని చెప్పేసి 10% నేను ఒప్పుకోగలుగుతా, 90% ఒప్పుకోలేము. ఆ వస్తువులు ఇప్పించారు, ఈ వస్తువులు ఇప్పించావు, ఆ వస్తువులు ఇచ్చావు అంటే నువ్వు ఏ స్వార్థం లేని ఎందుకు ఇప్పించావు? మరి ఇప్పించకూడదు కదా. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుపోయావు అంటే ప్రీ ప్లాన్. 3 కోట్ల చెక్ కూడా 3 కోట్ల చెక్ ఎందుకు ఇస్తారా? మధ్యలో వాళ్ళ మాట 3 కోట్ల చెక్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తారా? ఒక మాట వినాలి, అది చాలా తప్పదు. 3 కోట్ల చెక్ ఈ రోజు మంచి మంచి ప్రభుత్వ అధికారులే అఫీషియల్ గా వేసుకోరమ్మా. దీంట్లో తీసుకెళ్లి అఘోరి దగ్గర చాలా డబ్బు ఉంది, కోట్ల అఘోరి దగ్గర కోట్లు ఉన్నాయి, కోట్లు కూడా ఉండవచ్చును. ఇప్పుడు ఈ సామాన్ అన్నట్టుగా నేను ఒప్పుకుంటా ఈ విషయాలు. ఆ కార్లు అన్ని ఉండవచ్చేమో, బహుశా అట్లాంటిది ఉండదు. కార్లు కాకుండా కూడా అఘోరి చాలా రిచ్, ఆయనకు చాలా ఇండ్లు ఉన్నాయి, కోట్లు కూడా. ఆయన రిచ్ ఏం లేదు, వాడు బొంద వాడేం రిచ్, వాడు రిచ్ కాదు ఏం కాదు. వాడు ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బులే అవన్నీ. రిచ్ అయిన వాడి బిహేవియర్ అలా ఉంటుందా అమ్మ? కొంచెం ఆలోచనతో మనం వేయాలి. ఈ మధ్య వచ్చాయి డబ్బులు, చాలా మంది ఇచ్చారు, దానికి ఏకీభవిస్తున్నాం. కానీ అనుకున్న స్థితిగతిలో లేడు. ఆయన ఏమనుకుంటాడంటే ఈ ఒళ్ళు పొగరు మాటలన్నీ ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయనే బాగా గుర్తుంచారా? కానీ చట్టం లేదా అమ్మా ఇక్కడ? చట్టానికి అందరు చుట్టాలే కదా. ఇప్పుడు మనం చెప్పింది కూడా న్యాయపరంగా పోవాలని కదమ్మా. ఇప్పుడు చెప్పండి అంటే అఘోరాల అఖాడాల నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కాబట్టి ఆయన మొత్తం భారతదేశం మొత్తంలో అఘోరా అని చెప్పుకోవడానికి అర్హత లేదమ్మా. కాబట్టి అంటే మీరు కూడా మాట్లాడిన విషయాల్లో విత్ ప్రూఫ్ మాట్లాడితేనే శ్రీనివాస్ విత్ ప్రూఫ్ రావాలి. ఒక్క ప్రూఫ్ కూడా వదలలేడు కదమ్మా ఇంతవరకు. వారం నుంచి అయితే ఈ అమ్మాయి గురించి నడుస్తుంది డిస్కషన్, ఎవరు రాధిక గురించి. మరి ఒక్క ప్రూఫ్ అన్న వదిలేండి అమ్మ, మేము ఇది కాదు మేము అదని. ప్రభుత్వ అధికారులు ఫోన్లు చేస్తే నీ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, 6 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నిన్న నైట్ పోలీస్ స్టేషన్ నుంచి మోకిలా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోన్లే కలవస్తలేవు అంటే ఫోన్ పోలీస్ అధికారులు కూడా ట్రై చేస్తున్నారు కదా. మరి నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడిన వాడివైతే ప్రాణానికే త్యాగం అన్నప్పుడు నువ్వు నలుగురిలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా?